సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ప్రియ కుమార్తె అపోస్తలుడైన యోహాన్ భక్తుడు రాసిన సువార్త కానీ పత్రికల్లో చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి అనేక సార్లు మాట్లాడడం చూస్తూ అంతిమ పరలోక రాజ్యంకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అద్వితీయ కుమారుని యందు విశ్వసించాలి. అద్వితీయ కుమారుని విశ్వసించేవాడు నశింపక నిత్య జీవము కలుగుంటాడన్నది మనం చూస్తుంటాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 చూసినట్లయితే జీవం గల ప్రతి దానికంట ఆయనే జీవము గలవాడు. అనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన అధ్యయనము యోహాను యొక్క భక్తుని యొక్క సువార్తలో కానీ పత్రికలో చూస్తాము. ఎందుకంటే తన ఉద్దేశము దేవుడైన యెహోవాకు అద్వితీయమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనందంట ఎవరైతే ఉంటారో వారు జీవం కలిగిన వారు, ఎవరైతే ఆయన విశ్వసించుతారో వారు ఆత్మీయంగా జీవం కలిగినవారు. ఎందుకంట ఈ లోక పాపం మనను నిర్జీవపరంగా చేస్తున్నది, భయానికి ఆందోళనకు గురి చేసినది. అదే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట జీవం గలవారుగా, అనగా పాపం నుంచి దూరం చేసి ధైర్యంతో నిజాయితీతో చాలా చక్కగా జీవించే జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అందుకని అంటుంది ఆయన యందు జీవం గలవాడు జీవుడు అంట. ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా జీవం గల ఉంటారు. నిజమే, ఈరోజు ఒకవేళ మనకున్న అత్యమైన ఆశీర్వాదము గొప్ప దీవెన ఏంటో తెలుసా? మనం ప్రభువైన యేసు యందు విశ్వసించడం వల్ల వచ్చిన స్వేచ్ఛ, ఆయన మనకిచ్చిన ఈ యొక్క స్వతంత్రము, పాప బానిసత్వం నుంచి ఆయన మనం విడుదల చేస్తున్నాడు, ఈ లోక బంధకాలు విడుదల చేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు నా సంగమా, నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, ఈ భౌతికపరమైన ఏవి కనబడలేకపోవచ్చు, కానీ గమనించు, ఆయన నీకు నాకు జీవాన్ని అనుగ్రహించినాడు. ఆ జీవాన్ని బట్టి సంతోషించి ప్రభువునందు ఎదుగు, ఆయన సఖాల్లో నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షలు నింపండి. వారికి ఉన్న కొదులు ఆటంకాలను తొలగించండి. నీ హస్తాల్లో వారిని భద్రపరిచి బలపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతుంది దేవా, నీ కొన్నాళ్ళు. మరి ముఖ్యంగా ప్రభా, నీ అందు విశ్వసించు వారిని మీరు దీవించండి, ఆస్వాదించి అభివృద్ధి చేసి ఫలింపచేయమని, ఈ ఉదయకాల సమయంలో దేని కొరకేసి అడుగుతున్నారు వాటిని నెరవేర్చమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు యందు నమ్మకించండి, ఆయన యొక్క జీవాన్ని పొందుకోండి. దేవుడు దీవించును గాక, ఆమేన్.